పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేడొక వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనం. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ప్రియ కుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అస్వస్థ ఉన్నావా, బలహీనత ఉన్నావా, శారీరకంగా మానసికంగా ఆత్మీయమైన రోగాన్ని కలిగి ఉన్నావా? భయపడక, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, శీఘ్రముగా నీకు స్వస్థత కలుగును. ప్రభువైన దేవుడు వాగ్దానం ఇచ్చినవాడు, నమ్మదగినవాడు. ఆయన తన పట్ల తన ప్రజల పక్షమున వ్యాజ్యమాడే దేవుడు. భయపడక, ఆందోళన చెందక ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయి. ఒకవేళ ఈరోజు నువ్వు ఎలాంటి బలహీనంగా ఉన్నా సరే, మానసికమైన సంక్షోభంలో ఉన్నా సరే, ప్రభువా యెషయా 58:8 ప్రకారం శీఘ్రమే నీ స్వస్థని మీరు వాగ్దానం చేస్తున్నారు కదా, నన్ను స్వస్థపరచని ప్రభు అడుగు. ప్రభు సకాలములో నీ గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీకు వందనాలు. అయినా నీ వాగ్దానం ప్రకారం ఎవరైతే బలహీనంగా ఉన్నారో, అస్వస్తున్నారో, యేసు నామమున స్వస్థపరచండి. ప్రతి ఒక్క బలహీనత నుంచి విడుదల ఇచ్చేయండి. ప్రతి ఒక్క అంధకార శక్తుల నుంచి దూరపరిచి నీ కాపుదల సంరక్షణ దయచేసి ప్రభా, నీ స్వస్థతను వారు అనుభవించుటకు సహాయం దయచేయమని, ఏదైతే కోరుకున్నారో వారి కొరకు సిద్ధింపచేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్.